అనుమానం కూడా ప్రస్తుతం పోలీసులకు ఉంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ అందించేందుకు క్రైమ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే మాజీ పోలీస్ అధికారి రెడ్డన్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. గుడ్ ఈవినింగ్ ప్రవీణ్. సో ఇదొక వింటుంటేనే పూణే ఘటన ఎందుకంటే చాలా విషయాలు, చాలా కేసులు మనం చూసాం, చాలా ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది పెళ్ళైన తర్వాత ఇష్టం లేకపోతే ప్రియుడితో కలిసి చంపడం, లేకపోతే మరొకటి చేయడం, ఇలాంటి సంఘటనలు చూసాం. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు వరకు జరగలేదు. సో ఈ విషయంలో కేతన్ అగర్వాల్ను సియా గోయల్ అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? అసలు ఇప్పటి వరకు ఆమె ఏం చెబుతోంది? ఏదో ఆయనకు నత్తుందని, లేదా జుట్టు లేదని, లేదా రకరకాల ఏదో చాలా ప్రచారాలకు వస్తున్నాయి. అవన్నీ వాస్తవాలా కాదా తెలియని పరిస్థితి. అసలు ఎందుకు ఆమె కేతన్ అగర్వాల్ను తన జీవితంలో నుంచి కావచ్చు లేకుండా చేయాలని చూసింది? ఎందుకు హత్య చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? దానికి దారితీసిన కారణాలు ఏంటి? ఇప్పటి వరకు తెలుస్తున్న విషయాలేంటి? పూణేకి చెందినటువంటి బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో ఇప్పటికే పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముందుగా మనం ఒక్కసారి ఎపిసోడ్లో అంటే హత్యకు కారణాలు ఏంటనేది మనము చర్చించడానికంటే ముందే అసలు ఈ షియా గోయల్ అనేటువంటి మహిళను ఏ విధంగా వీళ్ళు పెళ్లి నిశ్చయం జరిగింది, పెళ్లి తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటనేది మనం ఒకసారి గమనించినట్లయితే బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ తోటి షియా గోయల్కు పెళ్లి చేయాలనేటువంటి ఉద్దేశంతో రెండు కుటుంబాలు కూడా వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఇద్దరికి కూడా సమ్మతం అన్న తర్వాతనే వీళ్ళు ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ జరిగింది. ఫిబ్రవరి తర్వాత నవంబర్లో వీళ్ళు ఉదయ్పూర్లో అంటే పెద్ద ఎత్తున ఈ పెళ్లి కూడా జరపాలి. దానికోసం చాలామంది బిజినెస్ మ్యాన్స్ని కావచ్చు, పొలిటికల్ లీడర్లను కూడా పిలిచి చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క పెళ్లి వేడుక నిర్వహించాలనేటువంటి దాంతో కేతన్ అగర్వాల్ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే నవంబర్లో జరగబోయేటువంటి దానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. అయితే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే స్టార్టింగ్లో ఈ సియా గోయల్ అనేటువంటి అమ్మాయి పెళ్ళికి ఒప్పుకున్నప్పటికీ కూడా దాని తర్వాత ఆమెకు ఒక ప్రియుడున్నాడు. ఆల్రెడీ గత ఏడాది నవంబర్ నుంచినే ప్రియుడు చేతన్ చౌదరితోటో ఈమె రిలేషన్లో ఉంది. ఈ అంశాన్ని చేసుకోబోయేటువంటి కేతన్ అగర్వాల్తో దాచిపెట్టింది, కుటుంబ సభ్యులతో కూడా దాచిపెట్టింది. అయితే పెళ్లి పనులు చక్కగా సాగుతుండడంతో ఈమె ఖచ్చితంగా అతనితోటే పెళ్లి చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. తన ప్రియుడు దూరం అవుతాడనేటువంటి ఒక బాధలో ఉంది. మరోవైపు ప్రియుడు కూడా ఈ అంశాన్ని తెలుసుకొని అమ్మాయిని ఎందుకు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించావు, తనతోటి రిలేషన్లో ఉన్నావు, మరొక వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అంటూ కూడా వీరిద్దరి మధ్య కొంత ఘర్షణ వాతావరణం జరిగింది, కొంత గొడవలు జరిగాయి. ఈ విషయాలు వీరిద్దరి మధ్య ఉంది తప్ప మూడో కంటికి తెలియనటువంటి పరిస్థితి. కానీ ఒక సందర్భంలో మాత్రం షియా గోయల్ మాత్రము కేతన్ అగర్వాల్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. కానీ వారి కుటుంబ సభ్యులు అంటే షియా కుటుంబ సభ్యులైతే మాత్రం మంచి కుటుంబం, డబ్బున్నటువంటి వ్యక్తి, బిజినెస్ మ్యాన్, మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నీ యొక్క కాపురం బాగుంటుందని నచ్చజెప్పి పెళ్లికి ఒప్పించారు. పెళ్లికి ఒప్పుకోవాలని కూడా బలవంతం చేసినటువంటి సందర్భంలో ఎలాగైనా కూడా ఈ కేతన్ అగర్వాల్ను హత్య చేయాలి, ఇతను హత్య చేస్తేనే నేను నా ప్రియుడితోటి సుఖంగా ఉండగలుగుతాను, లేకుంటే నా ప్రియుడు చెప్పినట్లుగా నేను వినగలుగుతాను అనేటువంటి ఉద్దేశంతో ఒక పక్కా ప్లాన్ తోటే ఆయన హత్య చేయాలని ప్రియుడు చేతన్ చౌదరితో పాటు షియా గోయల్ కూడా ఒక ప్లాన్ చేసుకున్నట్లు కూడా ప్రస్తుతం పోలీసుల విచారణలో వెల్లడైంది. అందులో భాగంగానే జూన్ 14వ తారీఖున వీళ్ళు ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ కోసమని వెళ్ళడం జరిగింది. అక్కడ ఫోటోలు దిగుతున్నటువంటి క్రమంలో ఒకసారిగా కేతన్ అగర్వాల్ను ఆ లోయలోకి పడేసే విధంగా తోసివేయడం జరిగింది. తోసేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చెట్టు కొమ్మను, అక్కడ పొదను పట్టుకొని కేతన్ అగర్వాల్ బయటపడిన తర్వాత ఎందుకు ఈ విధంగా నువ్వు చేసావనేటువంటి అంశాన్ని ఆ సియాని అడిగినటువంటి సమయంలో ఆమె అంటే ప్రాణాలతో బయటపడ్డాడు కాబట్టి ఈ విషయాలన్నీ తెలిస్తే ఇబ్బంది అవుతుందని భావించి ఆమె ఒక సింపుల్గా పాము కాటు వేయడానికి వచ్చేటువంటి సందర్భంలోనే నిన్ను తోసేశాను, పాము కాటేస్తే చనిపోతారనే దాంతో నిన్ను తోసేశాను తప్ప నేను ఉద్దేశపూర్వకంగా తోయలేదనేటువంటి అంశాన్ని ఇటు కుటుంబ సభ్యుల ముందు చెప్పింది. మరోవైపు కేతన్ అగర్వాల్ ముందు కూడా చెప్పడంతో అది నిజమేనేమో అని నమ్మి ఆ సంఘటనకు సంబంధించి అక్కడికక్కడే వాళ్ళు డిస్కస్ చేసి వదిలేశారు. మరోసారి ఈ యొక్క వీళ్ళు చేసుకున్నటువంటి ప్లాను ఫెయిల్యూర్ కావడంతో జూన్ 18వ తారీఖున మరోసారి వీళ్ళు మనం చూసినట్లయితే లోహాగఢ్ జూన్ 14న ఎక్కడైతే జరిగిందో అదే ప్రాంతానికే మరోసారి వీళ్ళు జూన్ 18వ తారీఖున ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ
ఆయన ఫోటో తీస్తున్నటువంటి క్రమంలో వెనుక నుండి కేతన్ అగర్వాల్ను తోసేస్తే దాదాపు 400 అడుగుల పై నుండి కింద పడిపోయి తను ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన. ఈ సంఘటనలో పోలీసులకు కూడా అంటే పోలీసులు అక్కడ ఘటనా స్థలానికి చేరుకొని విచారించారు, కుటుంబ సభ్యులు స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు. కానీ మొదటగా పోలీసులు అయితే మాత్రం ఇది ప్రమాదవశాత్తు జరిగిందని భావించారు. దాని తర్వాత కొన్ని అనుమానాలు, అక్కడ ఉన్నటువంటి కొన్ని సీసీ ఫుటేజ్ల యొక్క ఫుటేజ్ను ఆధారంగా చేసుకొని దర్యాప్తు జరిపినప్పుడు కొన్ని కీలక అంశాలు బయటికి రావడంతో సియాను అనుమానం వ్యక్తం చేసి సియాను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఒక్కొక్కటిగా బయటపడినటువంటి సంఘటన. ఇందులో ముఖ్యంగా అంటే ప్రవీణ్ మీరు అన్నట్లుగా ఫస్ట్ అయితే ప్రమాదం అని అనుకున్నారు, తర్వాత సీసీటీవీలు అనుమానం వచ్చింది. అయితే మంగళవారం రోజు బహుశా వీళ్ళని అరెస్ట్ చేశారు కదా, అరెస్ట్ చేసిన తర్వాత కూడా చాలా కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు ముందే వీళ్ళు ప్లాన్ చేశారు అనేటువంటి సియా చేతన్ ఇదంతా పక్కాగా ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన దానికి ఇప్పటి వరకు పోలీసులకు దొరికినటువంటి ఆధారాలు ఏంటి, ఏ రకంగా వీళ్ళు ప్లాన్ చేశారని ఇటువంటి నిర్ధారణకు పోలీసులు వచ్చారు? ఎస్, అంటే వీళ్ళు ముఖ్యంగా కేతన్ అగర్వాల్ తర్వాత సియా గోయల్ వీరిద్దరూ కూడా కలిసి మనం చూస్తే అంటే లోహగాడ్కి వెళ్ళేటువంటి ముందే ఈ ప్రియుడైనటువంటి చేతన్ చౌదరి తోటి ఈ సియా గోయల్ ఒక కేఫ్లో కలిసింది. కేఫ్లో కలిసిన తర్వాత వీళ్ళు కొన్ని నిమిషాల పాటు అక్కడ చర్చించారు. ఏ విధంగా ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనేటువంటి అంశం పైన వాళ్ళు చర్చించినట్టు కొన్ని సీసీ ఫుటేజ్లు కూడా లభ్యమయ్యాయి. మరోవైపు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా స్వయంగా సియా గోయల్, మరోవైపు చేసుకోబోయేటువంటి భర్తగా అంటే పెళ్లి చేసుకోబోయేటువంటి వ్యక్తి కేతన్ అగర్వాల్ వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళేటువంటి క్రమంలో వెనుక నుంచి కూడా ప్రియుడు చేతన్ చౌదరి కూడా ఫాలో అయినట్లు కూడా పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. ఎందుకంటే ఈ ఘటన జరిగినటువంటి సమయంలో చేతన్ చౌదరి అక్కడే ఉన్నాడనేది ఒక ఫోటోను ఒక సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను ఆధారంగా చేసుకొని ప్రశ్నించినప్పుడు ఈ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అందులో ఇతను అంటే ప్రియుడుగా ఉన్నటువంటి చేతన్ చౌదరి ఒక మాస్క్ లాగా ఒక టీషర్ట్ వేసుకొని తను హుడీ వేసుకొని అక్కడ సంచరిస్తున్నట్టు, ఇతన్ని తోసేసిన తర్వాత చేసుకోబోయేటువంటి కేతన్ను తోసేసిన తర్వాత వెంటనే సియా ఈ అమ్మాయి ఇతని వైపు చూడడంతో ఇతను వెంటనే కూర్చుండిపోవడం, ఇవన్నీ కూడా అనుమానాస్పదంగా అక్కడ కొన్ని దృశ్యాలు కనిపించాయి. అవన్నీ కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. వీరిద్దరిని అనుమానం వ్యక్తం చేసి వీరిద్దరిని కస్టడీలోకి తీసుకొని విచారించినటువంటి సమయంలో ఒక సంచలనమైనటువంటి అంశం ఏం బయటపడిందంటే వీళ్ళు హత్యకు ప్లాన్ చేయడానికి వాట్సాప్లో వీళ్ళిద్దరూ కూడా చాటింగ్ చేశారు అనేటువంటి అంశం బయటపడింది. చాటింగ్తో పాటు దాదాపు వీళ్ళు 2004 సార్లు ఇద్దరూ కూడా ఒకరికొకరు కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. అందులో దాదాపు 238 గంటల పాటు వీరి మధ్య కాల్ యొక్క కాన్వర్జేషన్ నడిచిందనేటువంటి అంశాన్ని సైంటిఫిక్గా పోలీసుల టెక్నాలజీని ఉపయోగించి ఈ అంశాన్ని బయటపెట్టడం జరిగింది. ఈ అంశాన్ని బయటపెట్టిన తర్వాతే ఇటు చేతన్ చౌదరి కావచ్చు, మరోవైపు సియా గోయల్ వీరిద్దరూ కూడా కొన్ని అంశాలను పంచుకున్నారు. ఎందుకంటే మేమిద్దరూ కూడా గత ఏడాది నవంబర్ నుండి మేము రిలేషన్లో ఉన్నాము, మేము ఇష్టపూర్వకంగానే ఉన్నాము. పెళ్ళికి నేను ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పినప్పటికీ కూడా నిరాకరించారు. కాబట్టి ఇంకొక వ్యక్తితో పెళ్లి చేసుకోలేకే మేము ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశాము. తనను హత్య చేస్తే మేమిద్దరు పెళ్లి చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో తాము ఈ హత్యకు పాల్పడ్డామని ఒక ప్రాథమికంగా పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు మనకు సమాచారం. అయితే ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ హత్యకు ప్రియుడిగా ఉన్నటువంటి చేతన్ చౌదరి కూడా ఆమెను బ్లాక్మెయిల్ చేశాడని, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ కావచ్చు, ప్రైవేట్ వాట్సాప్ చాటింగ్ కావచ్చు, కొన్ని వీడియోలను నేను బయట పెడతానని బెదిరింపులకు దిగడంతో సియా కూడా కాదనలేక ఆమె తన ఈ విషయాలన్నీ బయటకు వస్తే తను పరువు పోతుంది, కుటుంబ పరువు పోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎలాగైనా కేతన్ను హత్య చేయాలనేటువంటి పథకం ప్రకారమే ఇద్దరు కలిసి ఈ హత్యకు పాల్పడ్డారనేది పోలీసులు అయితే మాత్రం ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. అందులో భాగంగానే 7 రోజుల కస్టడీకి తీసుకొని పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనతో పాటు రెడ్డన్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్